మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం గారు చెప్పండి, అంటే నిన్న జరిగినటువంటి ఓవరాల్ ఇష్యూలో కేటీఆర్ మంచిగా ప్రశాంతంగా బయటికి వచ్చిండు, వాళ్ళ కార్యకర్తలతో సంబరాలు కూడా జరుపుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే కలలు కన్నదో కేటీఆర్ని అరెస్ట్ చేపిద్దామని చెప్పేసి ఆ కలగానే మిగిలిపోయిందని చెప్పేసి అనుకోవచ్చా? ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఎవరిని ఏదో కక్షాంతు చేయాలనో వేధింపులు చేయాలనో ఆలోచించే పార్టీ ప్రభుత్వము మాది కాదు. ఇవాళ మనం జరిగినటువంటి సంఘటన గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హెచ్ఎండిఏ నిధులని 55 కోట్ల రూపాయలని వితౌట్ ఆర్బీఐ అనుమతి లేకుండా, అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఒక విదేశీ కంపెనీకి ఏ విధంగా ఇచ్చిండు అనేది ఇవాళ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక విదేశీ కంపెనీకి ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఫెమా చట్టాలని ఇతర చట్టాలని వైలేషన్ చేసి దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, ఫిట్ పోస్ట్ జరిగిందనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ ప్రజాప్రభుత్వం, ఒక ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా జవాబుదారీతనంగా ఉండేటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలన జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ మాత్రమే ఏసీబీ చదివిందంట కదంటే, 4 క్వశ్చన్లు ఏదైతే అడిగినరో ఆ తిప్పి అడిగిందంట. నేను అదే చెప్తున్నాండి, కేసీఆర్ 10 ఏళ్ల పాలన అవినీతి అక్రమాలపై ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విచారణ చేపిస్తుంది. అది మా మేనిఫెస్టోలో పెట్టినావు. ఇవాళ నువ్వు అవినీతి అక్రమాలే చేయకపోతే, నువ్వు తప్పే చేయకపోతే నీకంత ఎందుకు ఊలుకండి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇవాళ నువ్వే కదా మొన్ననే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఏమన్నావు, నన్ను అరెస్ట్ చేసుకొని జైలుకి పోతా, యోగా చేస్తా, స్లిమ్ అయితా, ఫిట్ అయితా అన్న వ్యక్తివి. మరి ఇవాళ నేను అదే చెప్తున్నానండి, మేము కక్ష చర్యలు చేయము. ఇది ప్రజాప్రభుత్వం, భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ ప్రభుత్వం మాది. కక్ష సాధింపు చర్య కాకపోతే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి 12,000కే ఈ చేసినందుకు 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ ప్రజలు మిమ్మల్ని అడుగుతారో అని చెప్పేసి కక్ష సాధింపు చర్యలు, టాపిక్ డైవర్షన్ అని చెప్పేసి అంటుండ్రు. ఇవాళ టాపిక్ డైవర్ట్ ఎవరు చేస్తారు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు. ఎస్, ఇవాళ దాని గురించే చర్చిద్దామంటే వీఆర్ రెడీ టు డిబేట్. మీకు దమ్ముంటే 10 ఏళ్ల పాలన మీరేం చేసిరు, సంవత్సర కాలంలో మేమేం చేసినాం. ఇవాళ దేశ చరిత్రలోనే రైతులకు కనీవెరుగని రీతిలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ మేము మా గ్యారంటీలు ఏం చేసినాం, మేము ఎన్ని అమలు చేసినాం చర్చిద్దాం. మీ 10 ఏళ్ల పాలనకు మీరు ఆనాడన్నారు ఈ దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, KG to PG ఉచిత విద్య, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు అన్నావు. మీరు ఏం చేసిరో మాకు తెలియదండి. ఇవాళ కాళేశ్వరం నుంచి అవినీతి మొదలు పెట్టుకుంటే కాదేది అనర్హం అన్నట్టు ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా, అందులో ఏది వెతికినా కూడా అందులో మీ 10 ఏళ్ల పాలన అవినీతే కనబడుతుంది కదా. ఇవాళ చేపల స్కాము, గొర్రెల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, చివరికి ఫార్ములా ఈ రేస్ లో ఇవాళ జరిగినటువంటిది. ఫార్ములా ఈ రేస్ లో ఏ విధంగా విదేశీ కంపెనీకి నువ్వు డబ్బులు ఇచ్చినావు దాని గురించి మాట్లాడు. ఎక్కడ దాని గురించి ఎందుకు మాట్లాడతలేడు? నిన్న కేటీఆర్ ఇష్యూ వల్ల వచ్చే కంపెనీలు ఆగిపోతాయి, కక్ష సాధింపు చర్యల వల్ల వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి అని చెప్పేసి కొంతమంది పెద్ద నాయకులు, పెద్ద రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇవాళ ఎవరు తెలంగాణ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సెక్రటరియట్లో అందుబాటులో ఉండి 18 గంటల పైగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ మీ 10 ఏళ్లలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయో చర్చిద్దాం. ఇవాళ హైదరాబాద్ కొత్తగా బ్రాండ్లు అవసరం లేదండి. ఇవాళ ఏదో కేటీఆర్ నేను బ్రాండ్ హైదరాబాద్ కేటీఆర్ బ్రాండ్ ఏందో తెలుసా అండి? టానిక్, కేటీఆర్ బ్రాండ్, టానిక్ బ్రాండు, సన్బర్గ్ బ్రాండు, డ్రగ్స్ కు బ్రాండు. ఇవాళ తెలంగాణ ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. మాకు ఎవరు బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు. ఇవాళ తెలంగాణ అనేది ఇవాళ దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ హైదరాబాద్ వైపు, తెలంగాణ వైపు చూస్తుంది. ఇవాళ తెలంగాణ అంటే పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా నిలుస్తుంది. ఇవాళ మీరు చూస్తుంది గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇవాళ గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ నిలవస్తుంది. దానికి కారణం మా ఐటీ మినిస్టరు, గౌరవ ముఖ్యమంత్రి దీళ్ళు కదా కారణం. మీ లెక్క మేము ప్రచారం చేసుకోం. ఇవాళ జరిగినటువంటి చర్చ ఏంది, నువ్వు ఎందుకు అరెస్ట్ కాబోతున్నావు, నువ్వు తప్పేం చేసినావు దాని గురించి మాట్లాడు. ఒక కేసుకే నువ్వు లొట్టపీస్ కేసు అన్నావు కదా, మరి లొట్టపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఒక్క కేసుకి భయపడకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎందుకు వేసినావు, సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయినావు? మరి అదే రోజు నువ్వు హైకోర్టులో ఎన్ని కేసులు మేము అదే చెప్తున్నాం అండి. మీరు చేసినట్టు మేము చెయ్యం. మీరు 10 ఏళ్లలో ఎట్లా చేసినా తెలుసు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు దర్వాజా తలుపులు పలగొట్టి కూడా మిడ్ నైట్ లో ఇంట్లోకించి తీసుకు అరెస్ట్ చేసిన చరిత్ర మీద మీ లెక్క మేము చేయమేం కదా. మేము అదే చెప్తున్నాం, చట్టం మీద, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న పార్టీ ప్రభుత్వం
అది చట్ట ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. అరే నువ్వు ఎంక్వైరీ జరిగితే తెలుస్తాయి కదా. నువ్వు ఎంక్వైరీకి ఇట్లా భయపడితే ఎట్లా? ఇంకా ఒక కేసుకి ఇట్లా భయపడితే మరి నీ 10 ఏళ్ల అవినీతి కేసులకు భయపడుతుండు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఏది పడుతుంది మాట్లాడుతుండు. ఒక విచక్షణ రైత కోల్పోయి ఒక గౌరవం, ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా, ప్రభుత్వం అనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే గౌరవం లేకుండా నియంతృత్వం ఇష్టం ఉన్నాడు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇవాళ నువ్వు ఏం చేసినావు 10 ఏళ్ళలో చెప్పు. నువ్వు ఎట్లా 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఇచ్చినావు? మరి నువ్వు 10 ఏళ్ళు మంత్రి ఉన్నావు, కనీసం అవగాహన లేదా చట్టాల మీద? నువ్వు చదువుకున్నావు కదా. అంటే నువ్వు చేసింది తప్పు. డెఫినెట్ కూడా కేటీఆర్ అరెస్ట్ కాబోతుండు, దీని నుంచి తప్పించుకోలేడు. ఇందులో ఇంకొకటి ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు ఒకటి జైలుకు పోవడం ఖాయం, రెండో ఫ్రస్ట్రేషన్